నమస్తే, తెలుగువానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందా? కేవలం ప్రభుత్వంపై జరుగుతుందా, లేదంటే పరిపాలన దానికి సంబంధించినటువంటి నాయకుల మీద కూడా కుట్ర జరుగుతుందా? అసలు ఎలాంటి కుట్ర జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక ప్రచారం అంటే ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు కొంతమంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఏమంటారు మీరు? అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? ఇది జనరల్గా రాజకీయాల్లో సర్వసాధారణంగా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షం హేతుబద్ధంగా న్యాయబద్ధంగా కొంతవరకు ఎగ్జాగరేషన్స్ తోటి ఉన్నదాన్ని కొద్దిగా అపోహలతో ప్రచారం చేసే ఆనవాయితీ గత రాజకీయాలు ఉండేది. కానీ ఈనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన నాటి నుండి ఆ సాంప్రదాయాలు ఆ ఆనవాయితీలు మొత్తం తుడిచిపోయినాయి. ఏ రకంగా ప్రభుత్వంలో ఉన్న మంచిని చెడుగా చూపెట్టాలి, మంచి వాళ్ళని చెడ్డగా చూపెట్టాలి, ప్రజల్లో వ్యతిరేకతను చూపెట్టాలి అనే ఆలోచనలో వీరు పరిపక్వత చెంది దాంట్లో వీళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయారు. ఆనాడు 2014 నుండి 19 వరకు పరిపాలన సాగించినప్పుడు కూడా బ్రహ్మాండంగా పరిపాలన సాగించాం. ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేసాం. కానీ దాన్ని చెడుగా చూపెడుతూ దాన్ని ప్రజల్లో మరి సరైన విధానం కాదు, దీంట్లో ఏమో అవినీతి జరిగింది, దీంట్లో అక్రమాలు జరిగినాయి అన్నట్టుగా చూపెట్టి భూతద్దాలో చూపెట్టి కులాల్ని తీసుకొచ్చి ప్రాంతాలని తీసుకొచ్చి మరి కేవలం రాజకీయ నాయకులు చెప్పితే ఇది నమ్మరేమో అనే ఉద్దేశంతో విద్యావేత్తలు, రిటైర్ అయిన పెద్ద పెద్ద ఆఫీసర్లు, సంఘంలో కొద్ది గౌరవప్రదంగా ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళతో కూడా మాటికి చెప్పటం మూలంగా ఆనాడు మరి చేసిన మంచిని కూడా చెడుగా చిత్రీకరించడంలో ఆనాడు సఫలీకృతమయ్యారు. అదే ఫార్ములా ఈనాడు మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేసిన తప్పుడు విధానాలకి ఆర్థికంగా ఈరోజు రాష్ట్రం కుదేలైపోయిన పరిస్థితుల్లో కూడా మరి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, జీతాలు ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పోతున్నప్పటికి కూడా కేంద్ర సహకారంతో మరి ఏది ఆగకుండా అన్నింటిలో కూడా ముందుగా పోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా దాంట్లో కూడా ఆ మంచిని, అభివృద్ధిని, ఆ సంక్షేమాన్ని కూడా వక్రీకరిస్తూ ప్రజల్లో దాన్ని చెడ్డగా చూపుతూ ఏ రకంగా ప్రజల్ని దారి తప్పించాలి, ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద మరి ఒక సానుకూలమైన వాతావరణం వాళ్ళు ఉండకుండా ప్రతికూలమైన వాతావరణాన్ని ఏ రకంగా సృష్టించాలనేది గతంలో వాళ్ళు 2014-19లో చేసిన ఫార్ములానే మళ్ళీ ఈసారి 2024 ఎన్నికల్లో ఒక సంవత్సరం కూడా జరగలేదు. ఇప్పుడు మరి చాలా చోట్ల, చాలా సందర్భాల్లో, చాలా పత్రికల్లో మరి ఈ ప్రభుత్వం మీద విషం చిమ్ముదాం, ఈ ప్రభుత్వాన్ని కూలదోద్దాం, ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజల్లో వ్యతిరేకతను లేపుదాం అనే విషయంలో మరి ఎవరైతే గతంలో వైఎస్ఆర్సీపీ కొమ్ము కాసిన అధికారులు ఉన్నారో, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారో, మళ్ళీ ఉద్యోగంలో ఉండి కూడా ఈరోజు కూడా ప్రభుత్వంలో ఉండి ఆనాడు మరి వైఎస్ఆర్సీపీ మీద అభిమానంతో జగన్మోహన్ తోటి సత్సంబంధాలు కలిగి ఉన్న కొన్ని అధికారులని ఎరచూపెట్టి మీకు భవిష్యత్తులో అది చేస్తాను ఇది చేస్తాను చూపెట్టి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని మరి అందులో ఉన్న విషయాన్ని రాబట్టుకొని దాన్ని ప్రభుత్వం మీద ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రజల్ని మరి ఇటువంటి తప్పుడు ప్రచారాలు, విషం చిమ్మే కార్యక్రమాల మీద మేము నాయకులు కాదు, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా దీని మీద మరి గతంలో జరిగిన విధానం ప్రజల్లో పోకుండా ఉన్నదాన్ని, వాస్తవాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరించి తప్పుడు ప్రచారాన్ని, ఈ విషయం చిమ్మే ప్రక్రియను అడ్డుకోగలిగే ప్రణాళికను కూడా పార్టీ సిద్ధం చేయబోతుందని సందర్భంగా మనం చేస్తున్నాం. సార్, అంటే కూటమి పార్టీలో దాదాపుగా 164 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కేవలం వైసీపీకి చూసుకుంటే 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఈ 11 మంది సంఖ్యాబలంతో ఏం చేద్దామని, అంటే ప్రభుత్వం మీద విషయం చిమ్మితే ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? అంటే ఇక్కడ సంఖ్యాపరంగా వాళ్ళకి బలం లేదు కాబట్టి ఈరోజు అసెంబ్లీకి కూడా రావట్లేదు. అంటే ఇది ప్రజలిచ్చిన తీర్పుని కూడా వీళ్ళు దాన్ని శిరసాహించే పరిస్థితులు లేరు.
ప్రజలు మమ్మల్ని 11 స్థానాలు ఇచ్చారు. ఈ 11 స్థానాల పరిమితమై మేము అసెంబ్లీలో ప్రజాహితమైన కార్యక్రమాల మీద, ప్రజా వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాల మీద పోరాడితే అది వేరేగా ఉండేది చట్టసభల్లో. కానీ అక్కడ చేయకుండా ఈనాడు దొంగచాటున మరి ఒక ముసుగులో ఈనాడు ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఏవైతే వాళ్ళ సొంత మీడియాలు ఉన్నాయో, ఏవైతే మరి ఈనాడు సోషల్ మీడియా ఉందో, దాని ద్వారా ప్రజల్లో జరుగుతున్న మంచిని కూడా చెడుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రకంగా వాళ్ళలో స్థైర్యం కోల్పోయారనిపిస్తుంది నాకు. కాబట్టి అసెంబ్లీలో చట్టసభలో వచ్చి మాట్లాడలేని ధైర్యం చేయలేక ఈ రకంగా మరి ముసుగు రాజకీయాలు చేస్తున్నారని అనుకుంటున్నాను. సార్, దీంట్లో ప్రధానంగా అమరావతి గతంలో అమరావతి నిర్మాణం జరిగేటప్పుడు ఒక వర్గానికో ఒక కులానికో ఈ ప్రాంతం సంబంధించిందనేటువంటి అభిప్రాయం క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎలాంటి అభిప్రాయం క్రియేట్ చేయబోతున్నారు? అంటే ఏదైతే అమరావతి అనేది ఒక కులానికి ఒక ప్రాంతానికి అనేది చెప్పి ఆనాడు ఆయన మాటల్లోనే మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. ఎందుకంటే ప్రజలకి గుర్తుండకపోవచ్చు, కానీ కొందరు గుర్తుండొచ్చు. ఆనాడు 2019 ఎన్నికల్లో ఆయన కృష్ణా జిల్లాలోనూ గుంటూరులోనూ ప్రచారం చేసేటప్పుడు ఆయన చెప్పాడు, విజయవాడ గుంటూరు అని అరుస్తూ, నేను ఈ రాజధానికి వ్యతిరేకం కాదు, ఈ రాజధాని నిన్ను గెలిస్తే రాజధాని తీసేస్తారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు, ఎవరు నమ్మొద్దు, నేను అటువంటిది కాదు, ఈ రాజధాని ఇక్కడే ఉంటుందని ఆనాడు ఎన్నికల ప్రచారంలో చెప్పడం కాకుండా అసెంబ్లీలో కూడా ఆయన మరి ఆనాడు అసెంబ్లీలో దీని గురించి చర్చ జరుగుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా సమర్థించి మాట్లాడాడు. కానీ ఎన్నికల తర్వాత ఆయన నిజ స్వరూపం ఆయన ముందు పెట్టాడు. 3 రాజధానులు అన్నాడు. ప్రజలు అవాక్కయ్యారు. అంటే అప్పుడు చెప్పిన మాట మీద నిలబడకుండా ఇలా చేసేటంటేని కేవలం రాజధాని రైతులే కాదు, ప్రజలందరూ కూడా అవాక్కు పాలయ్యారు. ఏంటి ఒక రాజధాని కాకుండా 3 రాజధాని ఎలా ఉంటుంది, అయ్యో మన తప్పుడు వ్యక్తిని ఎన్నుకున్నామే, ఈయన మాట మారుస్తున్నాడు, ఎక్కడా లేదు, అక్కడేమో 33,000 ఎకరాలు రైతులు ఇస్తే వాళ్ళకి కాదని రాజధానిని కులం అంటగడుతున్నాడు అని ప్రజల్లో ఆనాటి ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు ఆయన చెప్పిన తప్పుడు మాటలని చెప్పి మరి ఈనాడు ఆయనకి 11 స్థానాలు ఇచ్చినారు. కాబట్టి మళ్ళీ ఇదే ప్రయోగం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు ఉండరు, ప్రజలు దీనికి తిప్పికొడతారు. దాన్ని ధీటుగా ఎన్డీఏ పార్టీలు కూడా నిలబడతాయని నేను విశ్వసిస్తున్నాను. సో ఒక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఇతర పార్టీలు కానీ ప్రభుత్వాన్ని కూల్చాలని కానీ ప్రభుత్వం మీద కుట్ర పన్నాలను కానీ చేసే ప్రయత్నాలు సాధారణంగా జరుగుతుంటాయి రాజకీయ పార్టీగా. కానీ దానికి అంటే ఏదైతే పాలనా యంత్రాంగం ఉంటుందో ఒక అధికార వర్గం, ఒక అధికారులకు సంబంధించినటువంటి ఒక వర్గం, ఆ వర్గం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలనేటువంటి ఆలోచన ఎలాంటి సమస్యలు తీసుకొచ్చే ప్రమాదం ఉంటుందంటారు రాష్ట్రానికి? అంటే మీరు అన్నట్టుగా రాజకీయంగా ఎట్టి పరిస్థితుల్లో కింద స్థాయి నాయకుడి కాడి నుంచి పై స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి వరకు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సమర్థించరు, ప్రోత్సహించరు, బలపరచరు, వ్యతిరేకిస్తారు. మంచిని కూడా వ్యతిరేకిస్తారు, అభివృద్ధిని కూడా కాదంటారు. కానీ అధికారులు ఆనాడు అంటగాకి కొన్ని విషయాల్లో ఇరుక్కున్నారు. కొందరు అంటగాకారు, ఇరుక్కుపోయినా వాళ్ళు ఆనాడు అంటగాకారు, వాళ్ళతో ఉన్నారని చెప్పి ఈనాడు ప్రభుత్వం తన నచ్చిన వాళ్ళతోటి తనకు సానుకూలంగా ఉండే వాళ్ళతోటి తమ కార్యక్రమాలని భుజం మీద వేసి అంకిత భావంతో పనిచేసే అధికారులని మరి పెట్టుకోవటం ఆనవాయితీ. కాబట్టి గతంలో అంటకాకిన వాళ్ళని పక్కన పెట్టినప్పుడు వాళ్ళు మేము ఇంత పెద్ద పోస్టులు చేసాం గతంలో, ఇప్పుడు ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది అని మనసులో కుతకుతలాడుతూ ఈనాడు మరి తెరచాటున వైఎస్ఆర్సీపీ నాయకులతో వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉండొచ్చు. ఆ రకంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తే గతంలోలాగా మాకు ప్రాముఖ్యత ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుందనే ఆలోచనతో వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం ఈ రాష్ట్ర ప్రయోజనం కూడా పళంగా పెట్టే పరిస్థితి అందరిలో ఉండదు. కొద్దిమంది అధికారులు ఉండొచ్చు, వాళ్ళు కూడా మారే రకంగా ప్రభుత్వం వాళ్ళని కూడా కలుపుకునే రకంగా కొంతవరకు వాళ్ళని పక్కన పెట్టిన తర్వాత వాళ్ళ సామర్థ్యం సత్తా చూసి ప్రభుత్వంలో వాళ్ళు కూడా ప్రాముఖ్యత కలిగిన పదవులు ఇచ్చే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. కాబట్టి ఏదో రకంగా ఎవరిలో అసంతృప్తి ఉంది, ఎవరు తమకు ప్రాధాన్యత లేని పోస్టులు ఇవ్వలేదు,
మాకు ఆ స్థానం ఇవ్వలేదని అనుకున్న వాళ్ళని మీ లాగి వాళ్ళని రెచ్చగొట్టి మీరు ఆ సమాచారం ఇవ్వండి, మీరు మాకు సహకరించండి, ప్రభుత్వంలో లోట్లు మాకు చెప్పండి అంటున్నారు. చాలామంది గతంలో మేము చేసిన దానికి ఈనాడు మేము అనుభవిస్తున్నాం, మళ్ళీ ఈ రకమైన చేయబోము అని కూడా వ్యతిరేకిస్తున్న అధికారులు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఎవరైతే రిటైర్ అయిపోయిన అధికారులలో కొంతమంది మరి ఖాళీగా ఉన్నారు, సమయం వాళ్ళకి చాలా ఉంది. మేము చాలా మేధావులను గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాం. ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఒక పార్టీకి మనం సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో మనకి ఏదైనా నామినేట్ పోస్ట్ రావచ్చు, లేదా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు అనే ఆశతో ఆ రకంగా ఒక కూటమిగా ఏర్పడి కొందరు అధికారులు మరి వైఎస్ఆర్సీపీని సమర్థిస్తున్నారేమో. అది జరిగితే వాళ్ళు వ్యక్తిగతం, కానీ వాళ్ళ వల్ల జరిగేది కాదు. ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వ పక్షాన ఉంది. ప్రజలు మళ్ళీ ఈ ప్రభుత్వం ఉంటేనే రాజధాని పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, ఇక్కడేమో విద్యా సంస్థలు కానీ, వాణిజ్య సంస్థలు కానీ, పరిశ్రమలు కానీ వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ రాష్ట్రం గత ప్రభుత్వం మూలంగా జగన్మోహన్ రెడ్డి సొంత లాభం కోసం పాకులాడే తప్ప రాష్ట్రాన్ని ఏ అభివృద్ధి చేయలేదు. 10 సంవత్సరాలు వెనకబడిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మేము కూలదీసుకునే పరిస్థితుల్లో లేవని భావనలో ప్రజలు ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, అదే రకం పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ ప్రజలు మళ్ళీ 5 సంవత్సరాలు కాదు, ఇంకో 10 సంవత్సరాలు సమర్థిస్తారు. ఇటువంటి కుట్రలు చేస్తుంటారు, విషపూరిత ప్రచారం చేస్తుంటారు. ప్రజలు ఇటువంటి వాటిని నమ్మరని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంటే ఒక ఐఏఎస్ల బృందం, అంటే అది వాస్తవం కాదు, మనం చూడాలి, పరిశీలించాలి. ఐఏఎస్ల అధికారుల బృందం ఒక వర్గం హైదరాబాద్లో మకాం వేసి హైదరాబాద్లో చర్చలు జరుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోబోతోంది, కొన్ని చర్యలు చేయబడుతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి రహస్యాలని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కానీ లేదంటే రాజకీయ పార్టీలు కానీ చేరవేస్తుంది అనేటువంటి అంశం. దాన్ని యాక్చువల్గా అయితే చాలా తీవ్రమైనటువంటి అంశం. దాని మీద ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? అంటే ప్రభుత్వ పరంగా ఉండే సమాచారాన్ని ప్రతిపక్షాలకి అందించడం అంటే ఇది కుట్రలో భాగం. కానీ దీన్ని ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. అటువంటి వాటి మీద డేగకన్ను పెట్టి ఎవరైతే అటువంటి చర్యలు పాల్పడుతున్నారో, ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం మీద ద్రోహం చేసేటి, విశ్వాస ద్రోహం, ప్రభుత్వ ద్రోహం, విశ్వాసఘాతకం చేసినట్టది. అటువంటి వాళ్ళు ఉంటే దాని మీద ప్రభుత్వం డేగకన్నేసి అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఏమంటే ప్రభుత్వంలో మాట్లాడే తప్ప ప్రతిపక్షానికి మరి ఉప్పందించి దాని ద్వారా ప్రభుత్వాన్ని నష్టం చేసే పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వం చూసి ఉరగదు. చంద్రబాబు నాయుడు పైకి శాంతియుతంగా ఉంటాడు, ఎవరి జోలికి పోడు. ఎవరైనా ప్రభుత్వాన్ని కానీ, ప్రజలకు కానీ, రాష్ట్రానికి కానీ నష్టం కలిగించే పరిస్థితి ఉంటే, ఆధారం దొరికితే మట్టుకు వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకున్న వెనుకాడనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. సార్, మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా, శాసన మండలి చైర్మన్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. గడిచిన సంవత్సర కాలంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎలా పనిచేసిందనంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం గత సంవత్సర కాలంలో బాగానే పనిచేసింది. చంద్రబాబు నాయుడు గారు సమర్థుడైన నాయకుడు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా నడపాలో తన చాకచక్యంతో, తనకున్న అనుభవంతో ఈ ప్రభుత్వాన్ని నడపగలుగుతున్నాడు. అదే గనక చంద్రబాబు నాయుడు కాకుండా ఉండుంటే ఈ ప్రభుత్వం ఇప్పటికీ దివాళా తీసేసి ఉండేది. కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే ఎన్డీఏ కూటమితో కలిసి మనం పోటీ చేయటం, ఇక్కడ టీడీపీ గెలవటం మామూలుగా గెలవటం కాదు, మరి 100కి 85 స్థానాలు 85% గెలవటం, అదే రకంగా పార్లమెంట్ మెంబర్లు గెలవటం, జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ అఖండ విజయం సాధించటం. దానికి తోడు ఇక్కడ ఎంపీల మద్దతుతో కేంద్రం ప్రభుత్వంలో రావటం, వారికి ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకునే బలం కొంతవరకు తగ్గినప్పటికీ ఎన్డీఏ కూటమిలో ఎన్నికల కంటే ముందు మేము ఒడంబడిక చేసుకున్నాం. ఇద్దరం కలిసి ఒకరికొకరు సహకరించుకున్నాం. పొత్తు ఉంది. ఈ పొత్తులో భాగంగా మరి ఈ ఎన్డీఏలో గెలిచిన మరి 22 మంది ఎంపీలు బలంతో ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన జరుగుతుంది. కాబట్టి అదే నరేంద్ర మోడీ గారు కానీ, అక్కడ ఉండే ఎన్డీఏ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ ప్రోత్సాహం, బలం కేంద్రానికి దొరికిన దాని మీద వాళ్ళు హద్దులు దాటి కూడా ఈ రాష్ట్రాన్ని మద్దతు పలుకుతున్నారు. ఆర్థికంగా కానీ,
పారిశ్రామికంగా కానీ కేంద్ర సంస్థలు రప్పించడంలో కానీ ఉద్యోగావకాశాలు పెంచడంలో కానీ ఏవైతే గతంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని పూర్తి చేయడంలో కానీ. కాబట్టి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి స్థాయి కంటే మించి ఇక్కడున్న ఆర్థిక లోటుపాట్లు మరి ఆర్థికంగా కుదేలైపోయిన రాష్ట్రాన్ని రోడ్లు పెంచడం సామాన్య విషయం కాదు. జీతాలు ఫస్ట్ తారీఖు ఇవ్వడం సామాన్య విషయం కాదు. అదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు 6లో 3 సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాం. సూపర్ 6లో ఇంక 3 కూడా నిర్వహించేస్తాం. డబ్బులు కొద్దిగా రాబట్టడంలో ఇబ్బంది అవుతుంది తప్ప మరి ఎక్కడా కూడా ఈ సూపర్ 6లో ఉండే మేము చెప్పిన మాటల్ని వదిలేసే పరిస్థితి లేదు. తప్పనిసరిగా చేస్తాం. డబ్బులు సర్దుబాటు అయిన తర్వాత చేస్తాం. కేంద్ర సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుంది. ప్రజలు కూడా గమనించాలి. డబ్బులు లేనప్పటికీ కూడా వ్యవస్థని చక్కగా నడిపిస్తూ మరి వనరుల్ని పెంచుతూ మరి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే పోయే రకంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుని ఆయనకి అండగా నిలవలసిన అవసరం ఈరోజు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉందని నేను భావిస్తున్నాను. మొత్తంగా సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందనేటువంటి అభిప్రాయాన్ని శాసనమండలి మాజీ చైర్మన్ చెప్తున్నారు. అదేవిధంగా కుట్రకోణం ఏదైతే ఉందో ప్రభుత్వం మీద కుట్రకోణం చేయాలని కానీ రాజద్రోహం చేయాలని కానీ భావిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని, అలాంటి కుట్రలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేగ కన్ను వేస్తుందనేది కూడా అని స్పష్టం చేస్తున్నారు.